యేసే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక విషయం బాగా గమనించాం, నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత ఘోర వ్యభిచారివైనా, ఎంత ఘోర త్రాగుబోతువైనా, ఎంత ఘోర తిరుగుబోతువైనా, నీ మతం ఏదైనా, నీ కులం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ వర్గం ఏదైనా, ఇదిగో నువ్వెంత ఘోర పాపివైనా, మనుషులంతా నిన్ను విడిచిపెట్టినా, మనుషులంతా నిన్ను తృణీకరించినా, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను ప్రేమించు దేవుడై ఉన్నాడు కనుక ప్రభువునకు నీ హృదయాన్ని సమర్పించు. ఎడ్లైకు, కోళ్ళైకు, మేకలైకు రక్తం వలన మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు, కానీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలనే మన పాపములకు ప్రాయశ్చిత్తము శాశ్వత జీవం కనుక యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకం ఉంచు. యేసయ్య మీద నువ్వు పరిపూర్ణమైన నమ్మికను కొనసాగించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో తన రక్షణ కార్యాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరులు, రక్షించబడ్డావు? ఇంకా ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని అర్పించావా? ఇంకా కూడా ప్రభునకు ఆయాసకరంగా బ్రతుకుతున్నావేమో, దూరంగా వెళ్ళిపోతున్నావేమో, ఈ రాత్రి కాలశంలో ప్రభు పాద సన్నిధికి రావాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. నువ్వు మరలా తిరిగి ప్రభు పాద సన్నిధిలో కట్టబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నువ్వు ఇంకా రక్షణ పొందావా లేదనేది నీకు మాత్రమే తెలుసు. పరిపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవాన్ని ఒకవేళ నువ్వు పొందకపోతే ఈ రాత్రి కాలశంలో నీ హృదయాన్ని ప్రభువును అర్పించి, ప్రభువా నేను పాపినయ్యా, అయ్యా నేను అనేక పాపాలు చేశాను తండ్రి, అయ్యా నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నన్ను అంగీకరించి తండ్రి, నా బ్రతుకుని మార్చయ్యా, నా స్థితిని మార్చు ప్రభా, నన్ను అనేకులకు దేవునికరంగా ఉంచు తండ్రి, అయ్యా నాకు మారు మనసు రక్షణ దయచే ప్రభా. నువ్వు హృదయపూర్వకంగా ప్రభు నామను బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, నో మ్యాటర్ యువర్ కాస్ట్, నో మ్యాటర్ యువర్ రిలీజన్, నో మ్యాటర్ హౌ గ్రేట్ సిన్నర్ యు ఆర్ యాక్టెడ్ బై గాడ్. దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. దేవుడిని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని కృప, ఆయన కాపుదల నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా.